అయితే శాస్త్రులైన పరిసయ్యులైన ఎవరికైనా ఆ పీఠం మీద కూర్చునే స్థానం ప్రభువారు ఇస్తారు. ఆమేన్. ఆ స్థానం ఎవరిది? ప్రభువారు ఇస్తారు. అదే కలెక్టరు కుర్చీలో కూర్చుంటాడు పీఠంలో. ఆ పీఠంలో ఆ స్థానంలో కూర్చున్నప్పుడు వాళ్ళ మాట మనం వినాలి. ఆమేన్. ప్రపంచంలో ఈ భూలోకములో మనుషుడికి ఇవ్వవలసిన స్థానాలన్నీ ప్రభువారు ఇచ్చినయే. ఆమేన్. భర్త స్థానం ఎవరిచ్చారు? ప్రభువారు ఇచ్చారు. ఆమేన్. భార్య స్థానం ఎవరిచ్చారు? ప్రభువారు ఇచ్చారు. భర్తకు లోబడమని పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ స్థాయి ఎవరిచ్చారు? ఆ స్థానం ప్రభువారు ఇచ్చారు. ఇప్పుడు దేవుడిచ్చిన ఆ స్థాయిని, ఆ స్థానాన్ని నువ్వు గౌరవించాలి. ఆమేన్. ఆ వాక్యానికి విలువీయాలి. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావంటే నువ్వు దేవుని మాటకు లోబడాలి. బయటికి ఏమంటారంటే, నా భర్త మాట నేను తూచా తప్పకుండా పాటిస్తానంటాడు. కానీ పాటిస్తున్నారా లేదా? ఎవరిచ్చారు నీకు ఆ భర్త స్థానాన్ని? నువ్వు తీసుకోలా. ఎవరిచ్చారు? ప్రభువారు ఇచ్చారు. వీళ్ళందరిని ఏమంటున్నారు? పరిచయులు కానీ శాస్త్రులు కానీ మోషే పీఠం మీద కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పిన వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. ఆ స్థానంలో ఎవరు కూర్చున్నా వాళ్ళు చెప్పిన ప్రతి మాట ఖచ్చితంగా మీరు అనుసరించాలి. ఆమేన్. ఈ మధ్య తల్లి కూతురు వచ్చారు. తల్లికి కూతురికి పడతలు. తల్లి మాట ఎవరు వినాలి? బిడ్డ వినాలి. ఆమేన్. వినాలి లేదా? ఆ తల్లి స్థానము ఎవరిచ్చారు? ప్రభువారు ఇచ్చారు. నువ్వు నేను ఇవ్వలా. ఆ చెల్లితో చెప్పానమ్మా, ఇప్పుడు ఆ తల్లి నీకయ్యింది, నువ్వు ఆమెకి తల్లి అవలా. ఆ స్థానం ఎవరిచ్చారు? ప్రభువారు ఇచ్చారు. ఆ కుర్చీ ఎవరిచ్చారు? ఆ స్థానము ప్రభువారు ఇచ్చారు. భూమండలములో ప్రతి మనుష్యుడికి వారి యొక్క స్థాయిలన్నీ, వారి స్థితులన్నీ ప్రభువారు అనుగ్రహించారు. ఆమేన్. ప్రభువారు అంటారు, అధికారులకు లోబడమన్నాడు. ఏమన్నాడు? అధికారులకు లోబడమన్నాడు. అధికారం ఎవరిచ్చారు? ప్రభువారు ఇచ్చారు. ఆ కుర్చీలో కూర్చున్న ఎవరినైనా కూడా ఏం చేయాలి? మనం వారు చెప్పినది మనం గైకొనాలి. ఆమేన్. మీకు అర్థం అవటానికి నాకు అనేక స్థానాలు ఇచ్చాడు ప్రభువారు, అనేక కుర్చీలు ఇచ్చాడు. నేను నా భార్య ముందు నిలబడితే నా స్థానం ఏంటి? భర్త. అవునా కదా? నా కుటుంబం మీద వారి ముందు నేను నిలబడితే నా స్థానం వేరైంది, కుటుంబ యజమాని స్థానం మారిపోయింది. నా బిడ్డల ముందు నేను నిలబడితే నా స్థానం మారింది, తండ్రి స్థానం వచ్చింది. అదేవిధంగా నా తండ్రి ముందు నేను నిలబడితే నా స్థానం మారింది, బిడ్డ. నేను మీ అందరి ముందు నిలబడితే నా స్థానం మారింది, సంఘ కాపరి. నేనే దేవుని ఎదుట నిలబడితే నా స్థానం మారింది, దేవుని సేవకుడు. ఇప్పుడు ఈ స్థానాలన్నీ ఎవరు అనుగ్రహించారు? నేను తీసుకుంటూ వచ్చాయా? లేదు. ప్రభువారు ఇచ్చారు ఆ స్థానాలు. ఆ స్థాయిలో నిలబడి మాట్లాడే ప్రతి మాట నువ్వు వినాల్సిందే. ఆ స్థాయిలో పెద్దలు ఒక మాట అంటాడు, హెచ్చుడైనా పిచ్చోడైనా ఒక పెద్ద తలకాయ ఉండాలని అంటారు. ఉండాలంటారు లేదా? ఖచ్చితంగా ఉండాలి. ఆయన జ్ఞానవంతుడైనా, అంత జ్ఞానం లేకపోయినా ఆ స్థానంలో నిలబడినప్పుడు ఆ స్థానము, ఆ పీఠము ప్రభువారు ఇచ్చారు. నువ్వు ఆ స్థానంలో నిలబడుతున్న వ్యక్తి చెబుతున్న మాటలు లెక్క చేయలేదనుకో, పట్టించుకోలేదనుకో, దేవుని మాటను తోసేసినట్టే.
దేవుణ్ణి అవమానపరిచినట్లే. కాబట్టి దేవుని బిడ్డ, ఇక్కడ ప్రభువారు చెప్తున్నారేంటి? శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠం మీద కూర్చుండేవారు కనుక వారు మీతో చెప్పిన వాటన్నిటినీ అనుసరించాలి, గైకొనాలి. ఆమేన్. అనుసరించి గైకొనాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నీకు నాకు కలిగిన ఆ స్థానాలన్నీ ఎవరు అనుగ్రహించింది? దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి ఆ స్థానాలు గురించి మనం కొద్దిసేపు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచుండగా శ్రద్ధ కలిగి విందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ స్థానంలో ఎవరు నిలబడినా కూడా ఖచ్చితంగా ఆ మాటలు మనం వినవలసినదే. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 11, 12 వచనాలు. నేను నీకు ఆజ్ఞాపిస్తూ సమస్తమును అనగా నీ దహన బలులను, దశమ భాగములను, నైవేద్యములను, ఆమేన్. నివాస స్థానమునికి తీసుకురావాలి. ఆమేన్. మీరు కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, పనికత్తెలు స్వాస్థ్యమైనను పొందక ఆమేన్. ఈ వాక్యము తెలుగే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రభువారు దేవుని సేవకుడి యొక్క స్థానాన్ని గురించి వివరిస్తున్నాడు. ఈ స్థానం ఎవరిచ్చారు? నేను లాక్కుంటే రాలా, నాకు నేను అనుకుంటే రాలా. ప్రైజ్ లార్డ్. లేదా నన్ను ఎవరైనా చేస్తే నేను ఇక్కడ రాలా. ఎవరిచ్చారు ఆ స్థానము? ప్రభువారు ఇచ్చారు. ప్రభువారు ఇచ్చి, బాయ్ మీరు నాకు అర్పించవలసిన కొన్ని మొక్కుబడులు ఉన్నాయి. దహన బలులు ఉన్నాయి, ప్రతిష్ఠ అర్పణలు ఉన్నాయి, స్వేచ్ఛ అర్పణలు ఉన్నాయి. మీరు ఏదైనా కూడా దేవుని యొక్క సన్నిధికి తీసుకురావాలంటే ఎక్కడికి తీసుకురావాలి? ఇవి దేవుని స్థలములోకి, దేవుని నివాసములోకి తీసుకురావాలి. పరిశుద్ధాత్ముడు తేటగా మాట్లాడుతున్న మాటలు. ఈరోజు ఉదయం ప్రార్థన చేసుకుంటూ, ఓ ప్రభువా బిడ్డలతో నేనేం మాట్లాడాలి అని ప్రార్థన చేసుకుంటే ప్రభువారు 1:30, 2 వరకు ఏ ప్రత్యక్షత ఇవ్వాల నాకు. 2:30, 3 మధ్యలో ఎందుకో నిద్ర వచ్చి నిద్రపోయాను. ఒకసారి ఉరికిపడి లేస్తే ప్రభువారు ఈ వాక్యం చూపించారు. దాన్ని ధ్యానిస్తుంటే ప్రభువారు తన జ్ఞానం నింపి ఈ వాక్యాన్ని ఇచ్చాడు. ఆమేన్. కొన్ని వాక్యాలు నా జ్ఞానంతో ప్రిపేర్ అవుతాను. ఒక 30%, ఒక 70% దేవుని యొక్క ప్రత్యక్షతలో నుంచే వస్తాయి. ఆమేన్. దేవుని బలిపీఠం మీద ఉండి మాట్లాడుతున్నాను. ఆ రిఫరెన్స్లు కూడా ఆటోమేటిక్ ప్రభువారు చూపిస్తారు, అట్లా టర్న్అప్ చేస్తారు. ఆమేన్. ఈ వాక్యం చూపించి ఇది మాట్లాడమన్నట్టు. మనము అర్పణలను ఎక్కడికి తెస్తాం? ఒక మాట, దేవాలయంలోకి తెస్తాం. ఎక్కడికి తెస్తాం? దేవుని మందిరంలోకి తెస్తాం. అవునా? అర్పణలు కానీ, స్వేచ్ఛ అర్పణలు కానీ, ప్రభువుకు అర్పించవలసిన ప్రతిదీ దేవుని ఆలయంలోకి తెస్తాను. ప్రభువారు దేవుని ఆలయంలో తేటం కాదు, అసలైన మార్గం నేను చెప్తాను వినమన్నాడు. ఆమె ఆశ్చర్యం వేసింది నాకు. అదేంది ప్రభువా, మనుషులందరూ దేవుని మందిరంలోకే కదా తెచ్చేది, మరి దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నాం మేము? ప్రభువారిని అడిగితే వాక్యాన్ని బాగా లోతుగా ధ్యానిస్తూ పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాటలు. ఆమేన్. పాత నిబంధనలో ఒకే ఒక దేవాలయానికి ఆ ప్రత్యక్షత ఉంది.
సొలొమోను మహారాజు యెరూషలేము దేవాలయం కట్టాడు. అప్పుడు సొలొమోను మహారాజు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క మహిమతో నింపబడింది ఆ దేవాలయం అంతా. ఆమేన్. ఆ దేవాలయంలో నింపబడిన మేఘం వలె దేవుని యొక్క మహిమ వచ్చినప్పుడు దాన్ని తట్టుకోలేక అక్కడ ఉన్న యాజకులు వెళ్ళిపోయారు. మహిమ వచ్చింది, యాజకులు వెళ్ళిపోయారు, తట్టుకోలేకపోయారు. ఆ ఒక్క దేవాలయంలోనే దేవుని నివాసం, దేవుని స్థలము. ఆమేన్. ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు, మరి దేవాలయం అన్నింటిలో దేవుని మహిమ లేదంటారా అని. దేవుడు మాట్లాడుతుండగా శ్రద్ధ కలిగి విన్నాం. ఆమేన్. అయితే మరి ఇప్పుడు ఎక్కడికి తీసుకురావాలి అర్పణలన్నీ? దేవుని యొక్క నివాస స్థలంలోకి, నివాస స్థానంలోకి తీసుకురావాలి. ఆమేన్. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అపోస్తల కార్యాలు 17:24 చూద్దాం. 17:24 అపోస్తల కార్యాలు 17:24. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతమైన ఆలయములలో నివసింపడు. చాలు. ఆయనే సర్వాన్ని సృజించాడు. ఇది ఎవరు నిర్మించుకున్నారు? మన హస్తాలతో నిర్మించుకున్నాం. అవునా కాదా? ఇది దేవుని హస్తం అంటే మనం నిర్మించుకున్నాం. ఇక్కడ ప్రభువారు ఉండరట. కొత్త నిబంధనకు వచ్చేదలికి నేను సొలొమోనుతో అన్నాడు, అబ్బాయి నువ్వు రామన్నా వచ్చాను, కానీ నువ్వు ఎంత, అది దాదాపు 70 లక్షల టన్నుల బంగారంతో తయారు చేసిన దేవాలయం, యెరూషలేము దేవాలయం. ఒకసారి వచ్చే ప్రభు అక్కడ ఉంచాలనుకున్నాడు సొలొమోను మహారాజుతో చెబుతున్నాడు, అబ్బాయి నువ్వు హస్తకృతాలతో నిర్మించిన దేవాలయాల్లో నేను ఎట్లుంటాను అంటున్నాడు. అదే రిఫరెన్స్ ఇక్కడ మనం మీకు చూపించాను. మరి ఆయన ఎక్కడుంటాడు, ఆయన ఎక్కడికి తీసుకెళ్ళాలి మన అర్పణలన్నీ అనేది కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25-26 వచనాలు. మీకు ఇంగ్లీష్ బైబిల్ ఉంటే కొంచెం బాగా చదవండి. అనగా యుగయుగములోను తరతరములలోను మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు నీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము. చాలు. ఇది ఎంతమందికి అర్థమైంది ఈ వాక్యం? ఈ వాక్యాన్ని ప్రభువారు స్టడీ చేయమన్నారు. ఇంగ్లీష్ బైబిల్ చూస్తే నా దగ్గర 4-5 తర్జుమాలు ఉన్నాయి. వాటన్నిటిని స్టడీ చేస్తే అక్కడ వాటన్నిటిని పక్కన పెట్టుకుంటే తెలుగులో అంత క్లారిటీ ఉండదు. 10 సార్లు 15 సార్లు చదివాను నేను వాక్యాన్ని. కింగ్ జేమ్స్ వర్షన్ అని బైబిల్ ఉంది. అది ప్రపంచంలోనే అది మంచి బైబిల్. దాన్ని చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది, మహిమా స్వరూపైన యేసు నీలో ఉండెను అని వస్తుంది. ఏమొస్తుంది? మహిమా స్వరూపి అయిన యేసు క్రీస్తు నీలో నివాసం చేస్తున్నాడు. ఆమేన్. మహిమా నిరీక్షణ క్రీస్తు నీలో ఉన్నాడు. ఎవరిలో ఉన్నాడు? నీలో ఉన్నాడు. ఏ స్థానం గురించి మాట్లాడుతున్నాడు ప్రభువారు? దేవుని యొక్క సేవకుడు గురించి మాట్లాడుతూ అర్పణలని ఎక్కడికి తీసుకురావాలో తెలుసా? ఏ దేవుని సేవకుడులో అయితే మహిమా స్వరూపము అనే యేసు ఉంటాడో అక్కడికి నీ అర్పణలు తీసుకురామన్నాడు. ఆమేన్. కొలస్సీ 2 కొరింథీ 13:5 కూడా వద్దాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 13:5. లేదు, మిమ్మల్ని మీరే శోధించుకునుడి, చూసుకునుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకునుడి. అండర్లైన్. మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలోనున్నాడని
చాలు. భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఆయనలో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ప్రభువారు ఎక్కడున్నాడు? ఎవరికైతే భ్రష్టత్వంలో లేకుండా ఉంటారు వాటిలో ప్రభువారు నివాసం చేస్తున్నాడు. వారిని దేవుని సేవకులుగా, సంఘ కాపురిగా ఆయన స్థానాన్ని ఇచ్చి నిలబెట్టాడు. దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటారో, దేవుడు ఎవరికైతే ఆ దేవుని సేవకుడిగా స్థానాన్ని ఏర్పాటు చేస్తారో వారిలో యేసు ప్రభువారు నివాసం చేస్తాడు. ఆమేన్. ఆయన మహిమతో నింపుతాడు. ఆయన అభిషేకంతో నింపబడతాడు. ఆ హృదయాల్లో ప్రభు ఉంటాడు. ఆ సేవకుడు ఏ ఆలయంలో ఉన్నా కూడా ఆలయాన్ని చూడు, ఎక్కడికి వస్తాడు? ఆయనలోకి వస్తాడు. మనం ఇక్కడ పొరపడతాం. దేవుని వాక్యాన్ని తేటగా ప్రభు మాట్లాడతాడు. మనం దేవాలయానికి తీసుకెళ్తామని దేవాలయానికి తీసుకొస్తాం. అర్పణలని అవి బూడిదలో పోసిన పన్నీరు అవుతాయేమో, మీకు మీరే సరి చూసుకోమని ప్రభు చెప్పాడు. దేవాలయమే కదా, అక్కడ ఉంది పాస్టర్ గారే కదని అర్పణలు తీసుకెళ్ళకూడదు. నువ్వైనా నేనైనా ఆ స్థానం ప్రభు వారు ఇస్తే ఖచ్చితంగా ఆయనలో ఏముంటుంది? అభిషేకం ఉంటుంది, దేవుని ప్రత్యక్షత ఉంటుంది, మహిమతో నింపబడతాడు. ఆయన అడుగులేస్తుంటేనే అపవాది క్రియలు పారిపోతాయి. ఆమేన్. ఎవరున్నారు ఆయనలో? యేసు ప్రభు నివాసం చేస్తున్నాడు. ఒకసారి ప్రభువారు లోకాసు వార్త 4:41 చూడక్కర్లేదు, రిఫరెన్స్ రాసుకోండి. ఆయన వెళ్తుంటే దెయ్యాలు పబ్లిసిటీ చేస్తున్నాయి. దేవుని కుమారుడా, మా దగ్గరికి రావద్దయ్యా, మమ్మల్ని పాతాళంలో వేయొద్దు అని అరుస్తున్నాయి. దేవుని సేవకుడు, దేవుడే ఆ దేవుని యొక్క సేవకుని స్థానాన్ని ఇస్తే, ఆ ప్రభువారే నిలబడితే ఖచ్చితంగా వారిలో దేవుని యొక్క ప్రత్యక్షత, అభిషేకము నింపబడి ఉంటుంది. ఆయన చేసే ప్రార్థన ఫలిస్తుంది. ఎవరిచ్చారు ఆ స్థానం? ప్రభువారు ఇచ్చారు. ఆయనకు మన్నించాలి. మీరు కొన్ని డినామినేషన్లు మన లోదరని పర్లేదు, అవి మనం ఎగ్జామ్ రాసి వెళ్ళి ఏం చేస్తాం? పట్టుకుంటాం. అది ఎవరు ఇచ్చారు? అఫ్కోర్స్ కొన్నిసార్లు ప్రభు ఇవ్వచ్చు, కానీ మానవుడు ఇచ్చే స్థానాలు ఫలభరితంగా ఉండవు. అయితే ప్రభు మాట్లాడేది ఏంటంటే, దేవుని యొక్క అభిషేకము వారి మీద ఉంటుంది, దేవుని కార్యాలు జరుగుతాయి. వీటన్నిటికి మించి దేవుని వాక్యము మాట్లాడుతుంటే ఆదరణ కలిగిద్ది, నెమ్మది కలిగిద్ది, మనసులో సమాధానం, సంతోషం ఉంటుంది. మనం అలాంటి భయానికి లోనవుతాం. ఏ భయం ఇది? దేవుని భయం. అయ్యో రొమ్ము కొట్టుకునే, నిజమే కదా, నేను తప్పు చేస్తున్నాను కదా. మీకు అర్థం అవటానికి, ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వారి యొక్క ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇద్దరు దొంగలుగా మారారు స్కూల్లోనే. ఒక వ్యక్తి ఈ దొంగతనం చేయకూడదు, ప్రయత్నపూర్వకంగా ఆ దొంగతనాన్ని మానేసి కష్టపడి చదువుకుని ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. ఏమయ్యాడు? పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. ఓ రోజు ఆ పోలీస్ ఆ యూనిఫామ్ ధరించి నడుచుకుంటూ వస్తున్నాడు రోడ్డు మీద. ఆ పాతకాలం స్నేహితుడు ఇద్దరు కలిసి చేశారు, వాడు కనబడ్డాడు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? వచ్చి కలుస్తాడా? కలవడు, పారిపోతాడు. స్నేహితుడు అయినా కారణం ఏంటి? ఆ డ్రెస్సు, ఆ పోలీస్ యూనిఫామ్.
అది సంతోషంగా వెళ్ళి కౌగిలించుకుంటాడా పోలీస్ ఆఫీసర్ని, బంధువైనా స్నేహితుడైనా? నో. ఏం చేస్తాడు? అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆమేన్. నువ్వు నేను కూడా ఆ పాపంలో ఉన్నాం. దేవుని అపారమైన కృపను బట్టి ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన నామంలో బాప్తీసం తీసుకుని రక్షణ పొంది అభిషేకం పొందినప్పుడు నువ్వు రోడ్డు మీద నుంచి వెళుతుంటే సాతాను క్రియలు, సాతాను గజగజ వణుకుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ స్థానం ఎవరిచ్చారు? ప్రభువారు ఇచ్చారు. ప్రభువారు ఇచ్చారు. ఆ స్థానంలో నిలబడి ఏ మాట్లాడినా కూడా ఖచ్చితంగా ఏం చేయాలి? తీసుకోవాలి. ఆమేన్. ఇచ్చింది దేవుడు ఆ స్థానాన్ని ఇచ్చి. దేవునికి మహిమ కలుగునుగా. మన ఖచ్చితంగా ఏం చేయాలి మనం? మత్తయి సువార్త 24:23 కూడా చూడమ్మా. మత్తయి సువార్త 24:23. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అక్కడ భలే అద్భుతాలు జరుగుతున్నాయి, అక్కడ బాగా జరుగుతుంది, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని చెప్పేవారు ఉంటారట. నమ్మకూడదు మనం. దేవుని వాక్యం అది. నీకు ఆ జ్ఞానం ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు ప్రభువారు. నీకు నువ్వు సరి చేసుకోవాలి. నువ్వు అనుకోవచ్చేమో అర్పణలన్నీ దేవుని మందిరానికి తీసుకెళ్తున్నాగా, దేవుని ఆలయానికి తీసుకెళ్తున్నావు అనుకుంటున్నావేమో. నువ్వు పరిగణించాలి, సేవకుడు అభిషేకంతో నింపబడ్డా. ఆ స్థానంలో నేనుంటాను, అది నా స్థానము. ఆ స్థానంలోకి నీ అర్పణలు తీసుకురామని ప్రభు వారు చెబుతున్నారు. ఆమేన్. సరే ప్రార్థన చేయ అర్థకపోతే, ప్రభువా మరి ఇవ్వదలుచుకుంటున్నాను, ఏం చేయమంటారు? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ప్రభువారు ఇచ్చిన అన్ని స్థానాలు మనం ఖచ్చితంగా లోబడాలి. ఆయన మహిమ తీసుకురావాలి, ఆయన ఘనపరచాలి, ఆయన మహిమపరచాలి. భర్తగా నీకు స్థానం ఇచ్చాడు ప్రభువారు. ఆ భర్త స్థానాన్ని నువ్వు వైదొలిగి కుటుంబాన్ని పట్టించుకోకుండా, బిడ్డల యొక్క పోషణ పట్టించుకోకుండా, బిడ్డల భవిష్యత్తును పట్టించుకోకుండా ఆ స్థానాన్ని నుంచి నువ్వు పక్కకు వస్తే ప్రభువారు నిన్ను హతం చేస్తానని వార్నింగ్ ఇస్తున్నాడు. జాగ్రత్త. కొంతమంది రెస్పాన్సిబిలిటీస్ అసలు ఉండవు. అన్నయ్య స్థానం అన్నయ్యకుంది, చెల్లి స్థానం చెల్లికుంది. నేను ఎందుకు అటు ఇటు మార్చలేదు? మార్చి జ్ఞానం అనుకుందా? లేదు. చెల్లి ఖచ్చితంగా అన్నకేమవ్వాలి? సరౌండ్ అవ్వాలంతే. ఆమేన్. ఆ స్థానం ప్రభువారు ఇచ్చారు. ఆమె ఎంత చదువుకున్నా, అన్నయ్య ఏమి అక్షర జ్ఞానం లేకపోయినా ఆ స్థానం ప్రభువారు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఒబే అవ్వాల్సిందే. అదే కోణంలో అన్నయ్యకు కూడా అదే రెస్పాన్సిబిలిటీ ఉన్నారు. ప్రేమించాలి, ప్రొడక్షన్ ఇవ్వాలి, బలపరచాలి. ఎన్ని దేవుడిచ్చిన స్థానాలు. దేవుని బిడ్డ ప్రభువారు కూడా కొన్ని రోజులు నాకు కొన్ని స్థానాలు ఇచ్చాడు. ఇప్పుడు అర్థమవుతుంది నాకు. మా గృహంలో దాదాపు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు మా అమ్మగారు ప్రేయర్ పెట్టేవాడు. నేను పట్టించుకునేవాడు కాదు. చాలామంది అబ్బాయి నువ్వు కూడా సేవ చేయాలనేవాడు. సరేలే అనేవాడు. వెళ్ళిపోతూ ఉండేవాడు. ప్రభువారు ఆ స్థానంలో కొంతకాలం ఇక్కడ జయబాబు అన్నాడు. తర్వాత ఇంకా అక్కడ వద్దులే, ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రా, నా సేవ చేసుకో. ప్రభు పోషణట అప్పుడు కొంచెం మదిలో తిరిగేది. ఇప్పుడు ఈరోజు ఆ ప్రభువారు నాకు చిన్న ఒక నీడ ఉండేది, ప్రభు అని. ఆ నీడను తీసేశాడు ప్రభువారు. ఈరోజు దేవుని వెలుగు
నాలో ఉన్న అనుమానాలన్నింటినీ తీసివేసి, సాతాను అనేక రకమైన టెంప్టేషన్ గురి చేశాడు. శాలరీ ప్రకారంగా నన్ను ఎడిట్ చేయాలనుకున్నాడు. అనేక కోణాల్లో నుంచి దేవుని సేవ జాబు కాదు. ప్రభు మాట్లాడిన మాటలు దేవుని సన్నిధానంలో చెబుతున్నా. ఉద్యోగం చేసి చేయొచ్చు కదా. నన్ను నీవు అభిషేకం ఇచ్చిన తర్వాత, నీకు దేవుడు నిన్ను ఆ స్థానంలో పెట్టిన తర్వాత ఖచ్చితంగా నీ జీవిత పర్యాంతం వరకు ఆ స్థానంలోనే ఉండాలి. ఆమేన్. ఇందాక మనం చదువుకున్నాం ద్వితీయోపదేశకాండంలో 12 మంది గోత్రాలకు ఏమిచ్చారు? ప్రభువారు 11 గోత్రాలకు పంచిపెట్టాడు ఆస్తులన్నీ. అవునా కదా? ఇంకొక గోత్రం మిగిలిపోయింది. అది లేవీ గోత్రం. ఏ గోత్రం అది? లేవీ గోత్రం. అంటే ప్రభువుని ఆరాధించే ఆరాధికులు, దేవుని సేవకులు గోత్రం. వారిని దేంట్లో కలుపుకోమన్నాడు ఆయన? 11 గోత్రాల్లో కలిపేశాడు ఆయన. బాయ్, నీకేం ఆస్తులు ఏమి ఇవ్వను, నేను ఏమి ఇవ్వను. దాంట్లో రాసింది అదే. ఇప్పుడు చదివింది అమ్మాయి మొట్టమొదటిగా. చూడండి ఒకసారి. అనగా బలులను, దశమ భాగములను ప్రతిష్ఠితములుగా 12వ వచనం చదివేశారు డైరెక్ట్గా. మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, పనికత్తెలు మీలో పాలైన స్వాస్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండి లేవీయులు. ఆమేన్. ఇప్పుడు మీ అందరిలో నేను లేనా? అదే రాసింది అక్కడ. మీ దాసులైన వాళ్ళకి స్వాస్యం ఇయ్యలేదు. మీ ఇళ్లల్లో ఉండి లేవీయులు. లేవీయులు అంటే ఎవరు? మాస్టర్లు. మహారాజాని ఇంట్లో నేనుంటా, రాజు ఇంట్లో నేనుంటా, సంఘంలో ఎవరెవరు వస్తారో వాళ్ళందరిలో మేము 4 ఉంటాం. ఆమేన్. అదే కదా వాక్యం. నన్ను వేరే కోణంలో మీరు ఆలోచన చేయొద్దు. దేవుని వాక్యం ఉన్నట్టు మీరు చదివితే అర్థమై. అపవాది ఏం చేస్తాడు చూసావా? ఎలాంటి వాక్యాలు చెబుతున్నాడు? ఎలియా చిన్న బట్ట కొనుక్కున్నా కూడా పాస్టర్ గారికి వాళ్ళకి లేవీడిగా ఆయన కూడా పనిగా పని వాళ్ళకి ఏం చేస్తాం మనం? ఇస్తాం. అదే రాసింది అక్కడ. వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళు మీలో కనిపెట్టేశారు. ఒక 1 కేజీ అంటే నాకు ఒకసారి ఇక్కడే మనకి హెబ్రోన్ మందిరం ఉంది, తిమోతి గారు. ఒకసారి ఇంకో బ్రదర్ నేను వెళ్తున్నాం, ఆశీర్వాదం గారు ఇక్కడే. తమ్ముడు, మరి మేము తింటూ ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడు దేవుని సేవకుడికి ఇవ్వాలా? మీరు ఇవ్వచ్చు, ఇవ్వచ్చు. గుర్తు చేస్తున్న వాక్యాన్ని ఇంకోసారి చదువు. 12వ వచనం. మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు మీలో స్వాస్యం పొందకుండా ఉంచాను. వీళ్ళని మీ ఎండల్లో ఉంటారు, వీళ్ళని మీ ఎండల్లో చేర్చుకోనండి. ఆమె కష్టం వచ్చినప్పుడు పంచుకుంటారు, నో డౌట్ ఇట్ ఆల్. అన్న ప్రార్థన చేయండి, కష్టంగా ఉంది. కానీ సంతోషం వచ్చినప్పుడు అన్నిట్లో కూడా మీరు పెట్టాలన్న ఉద్దేశం కాదు, కానీ దేవుని వాక్యాన్ని మీకు ఎత్తి చూపిస్తా. కనీసం ప్రార్థన చేయండి. ప్రభు సేవకుడు తిన్నాడో లేదు, ఎవరైనా ఈ వాక్యం ఎవరింటినా కూడా వాక్యం ఇది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్న సంఘమైన అపారమైన కృపను బట్టి మీరందరూ నన్ను పోషిస్తున్నారు. ఆమేన్. నా హృదయమంతటితో చెబుతున్నా, శక్తికి మించే, మీ యొక్క స్థానాన్ని మించే దేవుని సేవకుడుగా మీరు ఆదరిస్తున్నారు. లేకపోతే ఎలా బ్రతుకుతాను నేను? ఎలా జీవిస్తాను? ఎవరిచ్చారు ఈ స్థానం? ప్రభు వారు ఇచ్చారు. సంతోషం వచ్చినప్పుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోండి సేవకుడు. దానికి వదిలిపెడతలే మళ్ళీ ప్రభు వారు. నా సేవకుడికి మీరు గుక్కిళ్ళు మంచినీళ్ళు ఇస్తే చాలయ్యా, మిమ్మల్ని ఏం చేస్తాను నేను? బహుగా ఆశీర్వదిస్తాను అంటాడు. ఆమేన్. ఆమేన్.
దేవునికి మహిమ. ఈ స్థానము ప్రభువారిది. ఈ స్థానంలో నిలబడిన నేను ఆయన చెప్పిన మాట వినకపోతే ఏమవుతాడు? రెండో స్థానం చూద్దాం మనం. మొదటి దేవుని సేవకుడు. యూదా రాసిన పత్రిక 1 అధ్యాయం ఉంటుంది, 5-6 వచనాలు. ఈ సంగతులన్నీ ఏమనగా ప్రభు ఐగుప్తిలో నుండి ప్రజలను రక్షించునని నమ్మకం పోయిన వారిని అండర్లైన్ చేయండి. ఐగుప్తి బానిసత్వం నుంచి ప్రభు వారు వినిపించారు వాళ్ళని. ఇప్పుడు ఫరో స్థానంలో లేరిళ్ళు. వీరి స్థానం మారిపోయింది, అవునా కాదా? ఫరో కింద ఉన్నారు, ఇప్పుడు లేరు. ఇప్పుడు వీరిని ప్రభువారు విడిపించి ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు? కానానికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. వీళ్ళేం చేశారు? ఆ స్థానాన్ని మర్చిపోయి భూలోకముల మీద పడ్డారు. కోరాహు కుమారులు వాళ్ళే. ఎంతమంది చచ్చిపోయారు? ఎంతమంది చేరారు? ఇద్దరు చేరారు, కాలేబు, యెహోషువ. దేవుడిచ్చిన స్థానాల్ని మనం మర్చిపోకూడదు, దాని నుంచి వైదొలగకూడదు. కొంతమంది ఉద్యోగస్తులు కూడా ప్రభువారు అక్కడ కూర్చోబెడితే హార్ట్ఫుల్గా ఉద్యోగం చేయరు, తప్పించుకోవాలి. మరి లెక్చరర్స్లో కొంచెం లేజినెస్ ఎక్కువ. మీరు చెప్పదలుచుకోకపోతే అప్పుడప్పుడు నేను ఒకటి నేర్చుకునేవాడిని. మా సీనియర్ నేర్పాడు, సార్ మీరు ప్రిపేర్ అవ్వకపోతే సర్ప్రైజ్ టెస్ట్ అని పెట్టండి అంటాడు. ఏమంటాడు? సర్ప్రైజ్ టెస్ట్. సర్ప్రైజ్ టెస్ట్ అనగా కనిపెడతారు స్టూడెంట్స్ మామూలు. ఇంటికి దగ్గర ఏదో ప్రిపేర్ అవ్వలేదు మాస్టర్ గారు, సర్ప్రైజ్ టెస్ట్ అన్నాడు సార్ అనేవాడు. ఇప్పుడేమో గడిచిపోయింది. ఆ స్థానం అట్లా చేయకూడదు. మనం దానికి ఏం చేయాలి? మనం ఖచ్చితంగా న్యాయం చేకూర్చాలి. అప్పుడే ఫలిస్తాం. ఆ స్థానం నుంచి పక్కకు కానీ దాన్ని వైదొలగకూడదు. భార్య అంటే చక్కగా పిల్లలకి, భర్తకి మంచి రుచికరమైన వంటలు చేసి పెట్టాలి. ఆమె ఈరోజు ఏం చేసి పెడతాను పో అనకూడదు. ఆ స్థానం మీది. దేవుడు ఆశీర్దిస్తాడు, మంచి బలం ఇస్తాడు, శక్తి ఇస్తాడు, ఫలిస్తారు. తిట్టుకోకూడదు. ఆ స్థానం మీది. విశ్వాసులుగా దేవుని మందిరంలో మనం చేర్చాడు ఆయన. ఎవరిచ్చారు ఆ స్థానం? చాలామంది ఉన్నారు బయట, ఎవరికి లేదే. మనకెందుకు ఇచ్చాడు? ఎక్కడికొచ్చి ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఆ స్థానంలో వినకుండా ఎక్కడ ఆలోచిస్తే ఇప్పుడు ఏం జరిగింది? ఇక్కడ ఫలిస్తావా? ఫలించవు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని వాక్యంలో. ఏ స్థానంలో నిలబడితే ఆ స్థానంలో మనము ఉండవలెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆదికాండం 16వ అధ్యాయం 4-11 వచనాలు చూడక్కర్లేదు మీరు. హాగరు గురించి మీకు తెలుసు కదా. ఎవరు హాగరు? అబ్రహాం యొక్క రెండో భార్య. పాపం శారమ్మకి పిల్లలు కలగకపోతే, అప్పుడున్న సాంప్రదాయము పిల్లలు కలిగినప్పుడు వారి యొక్క దాసీలతో వివాహం ఆడచ్చు. ఆ సాంప్రదాయం ఆనాడు, ఇప్పుడు కాదులే. దీని మళ్ళీ క్రైస్తవేతరులు మళ్ళీ దీన్ని తప్పు పట్టారు. సాంప్రదాయం ఇది. ఇప్పుడు కూడా కొన్ని తెగలు ఉన్నాయి ప్రపంచంలో, ఆ సాంప్రదాయం నడుస్తుంది. ఆఖరికి మ్యారేజ్ అయ్యింది. ఇస్మాయిల్ పుట్టాడు. ఎవరు పుట్టారు? ఇస్మాయిల్ పుట్టాడు. ఇస్మాయిల్ పుట్టిన తర్వాత శారమ్మకి బిడ్డ కలిగాడు. ఎవరైనా? ఇస్సాకు గారు. ఇప్పుడు అమ్మగారు ఊరుకునిద్దా? మొదటేమో పిల్లలు లేరు అన్నది, ఇప్పుడు పిల్లలు కలగలేని ఏమైంది? అమ్మగారు ముందు దాన్ని తోలి, మన భాషలో చెప్పాలంటే ఏం చేస్తాడు అబ్రహాం గారు? చేసేది లేక హాగరుని పిలిచి, చూడండి చక్కని మాట ఉంటుంది 21వ అధ్యాయం 11వ వచనం చూడమ్మా. ఆదికాండం. యెహోవా దూత, ఇదిగో నీ మొర వినెను,
చాలా ఇస్మాయిల్ అని పేరు పెట్టింది పాపం. 21 వచ్చిన తర్వాత 21 వచ్చినానికి వచ్చేయండి. 21 అధ్యాయం 14 వచ్చిన చూద్దాం. అందుచేత అదేనమ్మా సార్, పేరు పెట్టబడును. చాలు, అది మీరు 16వ అధ్యాయము 16వ వచనము 17వ వచనం కూడా చదవండి. 17వ వచనం ఇంకా తేటగా ఉంటుంది. ఏం జరిగిందంటే పంపించేస్తాడు అబ్రహాం గారు ఆగర్ని. అది ఎడారి ప్రాంతం. ఒక చిన్న తిత్తి తీసుకొచ్చి దాంట్లో నీళ్లు పోసి, అమ్మ నువ్వు వెళ్ళని, చిన్నపిల్లడు. ఎవరు? ఇస్మాయిల్. చాలా చిన్న పిల్లాడు. మాటలు అంతగా వస్తున్నాయో రాలేదు, చిన్న చిన్న మాటలు మాట్లాడుతున్నాడు. పాపం అరణ్యంలోకి నడుచుకుంటూ వస్తుంది. మంచి నీళ్ళు అయిపోతుంది. ఎటు చూసినా కూడా వాటర్ ఉండదు. ఆ పిల్లోడు తెగేడుస్తూ ఉంటాడు, గుక్కుపెట్టి చచ్చిపోతాడేమో, నీరు లేదు. ఈ ఇస్మాయిల్ నేను చూస్తూ చంపుకోలేనని ఇస్మాయిల్ని ఒక చాట పెట్టి ఆమె దూరంగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉండింది. అదే 17వ వచనంలో ఉంటుంది. దేవుడు ముందు అది కూడా చదువు, ముందు వచ్చిన కూడా చదువు. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని కొంత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుని, అది నీళ్ళు లేవు, తీసుకొచ్చిన నీళ్ళు అయిపోయాయి. పిల్లోడు కుక్క పడుతున్నాడు. వాడు గిలగిలా కొట్టి చచ్చిపోతే తల్లి భరించలేక పిల్లోని అక్కడ పడేసి అంత దూరంలో నిలబడి కూర్చుని ఎలుగెత్తి ఏడుస్తుంది, ప్రార్థన చేస్తుంది. అసలు గమ్మత్తు అయిన విషయం ఉంటుండే. ప్రార్థన చేస్తుంది ఎవరు? ఆగరు. ఆ 17వ వచనంలో ఏమంటాడంటే ప్రభువారు, దేవుడు ఆమేన్ చిన్నవాడి మొర విన్నాడంట. చూడండి అక్కడికి ఇక్కడ ఎంత డిఫరెన్స్. ప్రార్థన చేస్తుంది ఆగరు, కానీ విన్నా దేవుడు ప్రార్థన. ఇస్మాయిల్ ప్రార్థన విన్నాడు. ఆ చిన్నపిల్లడు ఎలా చేశాడు? చిన్నపిల్లడికి తెలుసు, అయ్యా నాకు ఇచ్చే ఒక స్థానం, అబ్రహాం సంతానాన్ని ఏం చేస్తానన్నావు? ఆస్వాదిస్తానన్నావు. నేను చచ్చిపోను ఇక్కడ. ఆ మనసు ఆయనలో ఉంది. ఆ స్థానాన్ని మర్చిపోలేదు ఆయన. మరవిని ఏం చేశాడు ప్రభువారు? హాగర్ కళ్ళు తెరిచాడు. అంటే కళ్ళు లేవని అప్పటి వరకు ఆమెకి శరీర నేత్రాలు ఉన్నాయి, ఆత్మనేత్రాలు తెరిచాడు. దేవుని దూత ఆకాశం నుండి ఆగరుని పిలిచి, హాగరు భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు ఆయన స్వరం విని ఉన్నాడు. నువ్వు లేచి లేవనెత్తి చేత పట్టుకును. ఆమేన్. ఆమెను మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచిన కనుక ఆమె నీళ్ళ ఒడ్డు చూసి, ఆమేన్. నీ స్థానం నువ్వు మర్చిపోతే, నువ్వున్న స్థలాన్ని నువ్వు విడిచిపెట్టకుండా అదే స్థానంలో ఉంటే అక్కడే నా ప్రభువు నిన్ను ఫలింపచేస్తాడు. ఆమేన్. నిన్న గృహప్రవేశానికి వెళ్ళాను కదా, రమేష్ గారు అంటున్నారు, అయ్యా నేను చీపర్గా చేరాను సిండికేట్ బ్యాంకులో, ఈరోజు నేను ఇక్కడ మేనేజర్ని. ఏమంటున్నాడు? మేనేజర్. ఆ స్థానాన్ని నమ్మకంగా చేశాడు, అంతే ప్రభు వారు ఇచ్చారని. ఇక్కడ దాకా నా మటుకు నేను కూడా ఒక చిన్న అసిస్టెంట్గా చేరి, అసిస్టెంట్కి వెళ్ళి, హెచ్ఓడికి వెళ్ళి, ఒక వైస్ ప్రిన్సిపాల్గా డైరెక్టర్ వరకు ప్రభు తీసుకెళ్ళాడు. ఆమె దేవునికి మహిమ కలుగునుగా. ఎక్కడైతే ప్రభువాన్ని ఉంచాడో ఆ స్థానంలో, ఆ కుర్చీలో, ఆ పీఠం మీద నువ్వు నమ్మకంగా చేస్తే అక్కడే ప్రభువాన్ని నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమె ఇది కాదని అది కాదని ఇది పరిగెత్తొద్దు మీరు. హాగర్కి దాసత్వ ఆత్మ ఉంది, కానీ ఇష్మాయేలుకి లేదు. దేవుని ఆత్మ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు ఆ స్థానాన్ని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు మన అర్పణలు ఇవన్నీ ఎక్కడికి తీసుకెళ్ళాలి? దేవుని సన్నిధిగా. దేవుని ఆత్మ అభిషేకము, ఆయన మహిమ ఉన్న దేవుని సేవకుని దగ్గరికి. ఆమేన్.
మీరు అడగొచ్చు, మరి దేవాలయాలు ఎందుకయ్యా? అది కూడా చూపిస్తాను దేవుని వాక్యంలో. ప్రభువారు కూడా దేవాలయానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ అధ్యాయం 24వ వచనం. 23:24. ఆ కాలమందు 4వ అధ్యాయం 23:24 మత్తయి సువార్త. యేసు సమాజ మందిరములలో, అండర్లైన్ చేయండి, ప్రభు ఎందుకు వెళ్ళాడు మందిరానికి? బోధించడానికి వెళ్ళాడు. చదువు. ఏం బోధిస్తున్నాడు ప్రభువారు? దేవుని రాజ్యము గురించి ప్రకటిస్తున్నాడు. దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆమేన్. దేవుని ఆలయంలో ఏముండాలి? దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి. ఆమేన్. ప్రభువారు ఎక్కడికి వెళ్ళారు? బోధించడానికి వెళ్ళాడు. అంతేకాదు, మత్తయి సువార్త 9:35 కూడా చూడమ్మా. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, మళ్ళీ అక్కడ కూడా వెళ్ళాడు మందిరానికి ప్రభువారు, దేవాలయానికి. మిమ్మల్ని నన్ను అడిగితే మందిరంకి ఎందుకు వెళ్తాయ్యా అంటే, మనం అందరూ కామన్ ఎగ్జామ్. ఎందుకయ్యా? దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుని ధ్యానించటానికి, ప్రార్థన చేయటానికి, దేవుని గణపరచటానికి. ఆమేన్. అంతేగా? అది నిజం కూడా. కానీ యేసు ప్రభువారు మందిరానికి ఎందుకు వెళ్తున్నాడు? బోధించటానికి వెళ్తున్నాడు. ఏం బోధిస్తున్నాడు ఆయన? దేవుని రాజ్య సువార్త. ప్రతి మందిరములో ఖచ్చితముగా పరలోక సువార్త, రాజ్య సువార్తను, దేవుని రాజ్య సువార్తను ఖచ్చితంగా ప్రకటించాలి. ఆమేన్. అంతేకాదు, ఆయన ఎక్కడికి వెళ్ళేదే అక్కడ దాంతోపాటు మహత్కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరిగాయి. మత్తయి సువార్త 12:9 కూడా చూడమ్మా. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు, ఇదిగో మీద చూశారు. ఒకసారి వెళ్ళాడు మందిరానికి, బోధిస్తున్నాడు. పాపం ఒక చెయ్యి లేదు, ఎండిపోయింది. దేవుడు ఏం చేశాడు? ఆ బాగు చేశాడు ఆయన. ఆమేన్. దేవుని మందిరములో ఖచ్చితంగా మహత్కార్యాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. ఆమేన్. ప్రభువారు ఎందుకు వెళ్ళారో తెలుసా? బోధించడానికి వెళ్తున్నాడు. రాజ్య సువార్త, పరలోక రాజ్య సువార్త ఖచ్చితంగా బోధించాలి. మత్తయి సువార్త 13:57 కూడా చూడమ్మా. 13:57. అయితే యేసు ప్రవక్త ఇక్కడ నువ్వు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని మందిరానికి వెళ్ళాలి. ఖచ్చితంగా దేవుని రాజ్య సువార్తను మనం వినాలి. ఇక్కడ ఇంకో మాట మీకు చూపిస్తాను, చాలా విలువైన మాట. మత్తయి సువార్త 23వ అధ్యాయము 3వ వచనానికి రండి. గనుక ఇక్కడి నుంచి బాగిందండి. అయినను చాలా జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యాన్ని. వారు చెప్పినవని వినండి, అర్థం చేసుకోండి. కానీ వారి చేయి క్రియలను చేయకూడదు. నేను మాట చెప్పాలి. అయ్యా, మీరు నన్ను మరీ నా 2 చేతులు జోడించి చెప్తున్నా. నేను ఒక దేవుని మందిరంలో దేవుని వాక్యం చెబుతున్నాడు పాస్టర్ గారు. వాక్యం వరకు వినండి, ఆయన క్రియలు మెట్టుకు మీరు చేయి. ఎందుకంటే ఆయనకి 2 పెళ్ళాలు. ఆ క్రియలు వెళ్తే ఏమైద్ది? మళ్ళా ప్రాబ్లం. దేవాతి దేవుడు తన వాక్యంలో రాసి పెట్టాడు. ఏం పెట్టాడు? ఆయన చెప్పిన వాక్యాన్ని మీరు గైకోనండి, క్రియల వైపుకి వెళ్ళకండి. అయ్యో, క్రియలు భ్రష్టత్వంలో ఉంటాయేమో. ఆ భ్రష్టత్వం లేని క్రియలు ఉన్న చోట మీ అర్పణలు ఇవ్వండి. ఆమేన్.
ఈ రెండు చూడాలి మనం. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కాదంటలేదు. దేవుని వాక్యాన్ని నువ్వు క్రియలు మటుకి భ్రష్టత్వంలో లేకపోతే అర్పణలు అవి దేవుని సముఖం ముందుకెళ్ళి నిలబడతాయి.